హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు భవానీ సాయి కిరణ్స్ యూట్యూబ్ ఛానల్. సో నేను లైవ్కి వచ్చినప్పుడు చాలామంది నా హెయిర్ కట్ బాగుంది అక్క, సెల్ఫ్ హెయిర్ కట్ చేయవా, మేము కూడా చూసుకొని చేస్తాము అని చాలామంది కమెంట్ చేశారు. మెయిన్లీ స్నేహ సెల్ఫ్ కట్ చేసుకోమన్నావు కదా, నీకోసం ఈ వీడియో అప్లోడ్ చేసిన. నైట్ 2 o'clockకి షూట్ చేసిన అనమాట ఇది. సో ఇది ఈక్వల్గా వీ షేప్ తీసుకొని స్ట్రైట్గా హెయిర్ కట్ చేసుకోవాలి. ముంగట ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మన హెయిర్ అనేది మంచిగా కనిపిస్తుంది అన్నమాట. అసలు నాకు హెయిర్ కట్ రాదు, కానీ సెల్ఫ్ హెయిర్ కట్ చెయ్యు అని చాలామంది అడిగారు కాబట్టి చేస్తున్నా మీకోసం. నా పైన నాకు కాన్ఫిడెంట్ ఉంది. నా హెయిర్ చూస్తూ హెయిర్ ఎవరు పాడు చేసుకోరు కదా. సో అలా చేసుకున్న తర్వాత అది ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ కూడా అలాగే ఈక్వల్గా తీసుకొని కొంచెం అది ముంగడికి వేసుకొని మంచి చిక్కులు లేకుండా దూసుకోవాలన్నమాట. అసలు చిక్కులు ఉండకూడదు. తర్వాత ఫస్ట్ స్టెప్ ఏదైతే కట్ చేసినామో అది తీసుకోవాలి. ఇది నైట్ షూట్ చేసిన అనమాట వీడియో. నైట్ షూట్ చేసినందుకు కొంచెం లైటింగ్ లేదు, డిమ్ ఉంది ఇంట్లో. సో ఇది ఈక్వల్గా తీసుకోవాలి 2 parts. ఏదైతే ఫస్ట్ పార్ట్ మనం ఫస్ట్ స్టెప్ కట్ చేసినామో ఆ స్టెప్ని చూసుకుంటూ సెకండ్ స్టెప్ కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ స్టెప్ చూసుకుంటూ సెకండ్ స్టెప్ స్ట్రైట్గా కట్ చేసుకోవద్దు. లేయర్స్ లాగా కిందికి డౌన్ చేసుకుంటూ పోవాలి సిజర్స్ని. సో అలా అయితే మనకి లేయర్స్ అనేవి ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తున్నాయి. లేయర్స్ ఏవైతే నేను కట్ చేస్తుంటేనే మీకు అర్థమవుతుంది, లేయర్స్ అక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇటు సైడ్ హెయిర్ ఎందుకు తక్కువ ఉందంటే నేను కట్ చేసిన తర్వాత అక్కడ సైడ్ వేసిన, అటు సైడ్ ఆల్రెడీ కట్ చేసిన. ఇటు సైడ్ కట్ చేసిన తర్వాత మనం ఈక్వల్గా తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు సెకండ్ స్టెప్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ నేను మొత్తం 3 steps తీసుకున్నా. ఇది థర్డ్ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్ కూడా మనం తీసుకొని ఈక్వల్గా దూసుకోవాలి. చిక్కులు ఉండకూడదు అసలు ఏ స్టెప్కి కూడా. మళ్ళీ స్టెప్కి మనము చిక్కులు అనేవి తీసుకొని ఈక్వల్గా చేసుకొని మంచిగా దూసుకొని థర్డ్ స్టెప్ అనేది కట్ చేసుకోవాలి. సో చూడండి, నేనైతే క్లియర్గా మంచిగా దూసుకున్నా. అండ్ ఇది నైట్ 2 o'clockకి షూట్ చేసిన అనమాట వీడియో. సో లైటింగ్ మంచి లేదు, ఎట్లొస్తుందో అనుకున్నా హెయిర్ కట్. ఇది థర్డ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ని చూస్తూ డౌన్ కిందికి మంచిగా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా మాత్రం కట్ చేసుకోవద్దు, అలా కట్ చేసుకుంటే లేయర్స్ అనేటివి రావు. సో ఫైనల్గా థర్డ్ స్టెప్ అటు సైడ్ అయిపోయింది. ఇంక ఇటు సైడ్ కట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా నా రిజల్ట్స్ చూడండి ఫ్రెండ్స్. ఇది నా ఓన్ హెయిర్ కట్. అసలు నాకు హెయిర్ కట్టే రాదు. ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసుకున్నా. అది కూడా చాలామంది అడుగుతారు హెయిర్ కట్ సెల్ఫ్ చూపి అక్క అని. సో అందుకోసమని మీకోసం నేను ఈ వీడియో చేసిన. థర్డ్ స్టెప్ కూడా ఇలాగే సీజర్స్తోని సెకండ్ స్టెప్ చూసుకుంటూ కట్ చేయాలి. అయిపోయింది ఫైనల్గా నా హెయిర్ కట్. ఇది నా రిజల్ట్స్ అనమాట. అయితే ఫైనల్గా అయితే మంచి రిజల్ట్సే వచ్చింది అనిపిస్తుంది నాకైతే. నా హెయిర్ కట్ నాకు నచ్చింది అబ్బా. మీకు నచ్చితే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా హస్బెండ్కి కూడా నచ్చింది నా హెయిర్ కట్. అండ్ మా హస్బెండ్ మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చిండు, నేను మంచి కట్ చేసుకున్నావు. హెయిర్ కట్ బయట షాప్లో పైసలు అయితే మిగిలిపోయినాయి నాకు. మంచిగా స్టెప్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, నేను 3 steps తీసుకున్నా, లేయర్స్ లాగా మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ వేసుకున్న లుక్ బాగుంది, నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ.